students, this is Bangal Lakshmi. Today we are going to discuss about the topic SQL. What is SQL? SQL stands for Structured Query Language, and it is used to perform the operations on the records stored in the database, such as creating and modifying database tables, views, updating records, inserting records, deleting records, etc. So, and SQL is not a database system, but it is a query language. సో ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే అమ్మ, సో దీనివల్ల మనం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాము. సో దీనివల్ల ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి అని అన్నా, లేదా దాంట్లో టేబుల్స్ ఇన్సర్ట్ చేయాలి, టేబుల్స్ క్రియేట్ చేయాలి అని అన్నా, ఆ టేబుల్ని కానీ దాంట్లో ఉన్న డేటాని మనం ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, ఈవెన్ యూ వాంట్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సో మీ డేటాబేస్ నుంచి మీరు ఏదైనా డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేయాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మేము డేటాబేసెస్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనే వాటిని స్టోర్ చేస్తాం. అండ్ ఒక్కొక్క టేబుల్లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. బట్ నాకేంటి అంటే ఆ డేటా మొత్తం కాదు, నాకు కొంత నేను ఏదైతే అనుకుంటున్నానో సో దానికి కొంత డేటా అనేది నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఏదైనా ఒక స్టూడెంట్ డేటాబేస్ అనేది స్టోర్ చేసామని అనుకోండి. ఒక క్లాస్లో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఆ 50 మెంబర్స్ స్టూడెంట్స్లో కూడా మీకు ఏంటి అని అంటే నాకు టాప్ 3 ఎవరైతే నా సబ్జెక్ట్లో టాప్ హైయెస్ట్ 3లో ఉన్నారో వాళ్ళ డేటా మాత్రమే కావాలి, రిమైనింగ్ వాళ్ళ డేటా నాకు వద్దు. సో అలా కావాలి అని అనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్వెరీస్ వీ కెన్ రిట్రీవ్ దట్. సో ఆ క్వెరీస్ అనే ద్వారా నేను ఏం చేయొచ్చు అని అంటే మీకు ఎంతవరకు నాకు ఆ టాప్ 3 కావాలనుకుంటున్నాను కాబట్టి ఆ టాప్ 3 డేటాని మాత్రమే నేను రిట్రీవ్ చేసుకుంటాను, రిమైనింగ్ రోస్ అంతా కూడా నాకు వ్యూ అవ్వు. అలానే ఇఫ్ సపోజ్ నా సబ్జెక్ట్లో ఎంతమంది అయితే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూస్ లిస్ట్ కావాలి అని అనుకుంటా. సో ఆ ఫెయిల్యూస్ లిస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు కూడా నేను ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్వెరీస్ వీ కెన్ రిట్రీవ్ దట్ డేటా. సో అంటే ఏంటి అంటే నా రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని నాకు దానికి తగ్గట్టుగా నేను క్వెరీస్ అనేవి డిజైన్ చేసుకుని దానికి తగ్గట్టుగా నేను అవుట్పుట్ అనేది నేను గెట్ అవ్వగలను. సో ఓకే, suppose if you want to perform the queries of SQL language on the stored data in the database, you can require to install any database management system. సో అంటే ఏంటంటే ఇఫ్ సపోజ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్వెరీస్ అన్నీ కూడా మీ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు మీ సిస్టంలో ఏదో ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఏ టైప్ ఆఫ్ అని అంటే Oracle కానీ MySQL, SQL Server, DB2 ఎక్సెట్రా ఎలాంటివి అయినా సరే వీటిల్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది మీ దాంట్లో ఉంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ DBMS we can perform your queries. Okay, so what can SQL do? So with the help of the SQL we can execute queries against the database and we can retrieve the data from the database. So మీకు ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి, ఎలాంటి డేటా కావాలి అని అనుకున్నా కూడా with the help of the queries we can retrieve that data and we can insert the records into the database, we can update the records into the database, we can delete the records and we can create new databases, we can create new tables in a database, we can create stored procedures in a database, we can create a views in a database and we can set permissions on tables, procedures and views. Okay, and we can revoke the permissions also. We can set the permission as usual, we can revoke the permissions also. Okay, so next one, SQL syntax for the SQL. So some most important points about the SQL syntax which are to remember. You can write the keywords of SQL in both uppercase and the lowercase, but writing the SQL keywords in uppercase improves more readability of the SQL query. So like that only SQL statements or syntax are dependent on the text lines. We can place single SQL statement or multiple text lines. You can perform most of the actions in the database with SQL statements. సో ఇక్కడ ఏంటి అని అంటే మన SQL సింటాక్స్ అనేది ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో SQL కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అప్పర్ కేస్లో అయినా రాయొచ్చు లేదా లోవర్ కేస్లో అయినా రాయొచ్చు. లైక్ దట్ ఓన్లీ మనం ఆ SQL సింటాక్స్ మొత్తాన్ని కూడా మీరు సింగిల్ టెక్స్ట్ లైన్లో రాసినా ఓకే అని లేదా అని అనుకుంటే మీరు కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ లైన్స్ అంటే మోర్ దాన్ వన్ టెక్స్ట్ లైన్లో మల్టిపుల్ టెక్స్ట్ లైన్స్లో కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. So next topic is SQL commands in SQL. Okay, so commands in SQL. So this is the main topic in SQL. SQL commands are instructions. So it is used to communicate with the database. So with the help of the SQL commands only we can communicate with the database. How could you communicate? With the help of the creating a tables,
and inserting the data into your tables and dropping the tables, deleting the values from the table, modifying the data, modifying the table structure, like that. We can set the permissions for the users, we can revoke the permissions from the users, we can save the data into the database with the help of the commit options. So like that we can do number of operations with the help of the SQL commands only. So those are all covered in SQL commands only. So mainly the SQL commands are divided into 5 types. So those are DDL, DML, DCL, TCL and DQL. So DDL means data definition language. Here in DDL, we can define the structure. So we can ఇక్కడ మనం ఏంటి అని అంటే ఈ DDLలో మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ అంటే ఇఫ్ సపోజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్రియేట్ స్టేట్మెంట్ వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్స్, వ్యూస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో అంటే మన స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. సపోజ్ నేను ఒక టేబుల్ అనేది స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేయాలని అనుకుంటే దాంట్లో నాకు కాలమ్స్ ఎస్ నెంబర్, ఎస్ నేమ్, M1, M2, M3 సో లైక్ దట్ ఇలా తీసుకుంటే కనుక సో దట్ ఈస్ ద స్ట్రక్చర్. అంటే మనం ఏ టేబుల్ నేమ్ తీసుకుంటున్నాము, దాంట్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనేది ఏంటంటే మనకు స్ట్రక్చర్. దాంట్లో మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే కనుక అది కనుక డేటా అవుతుంది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది DDL కమాండ్స్ అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ద్వారా నేను ఏం చేయగలను అని అంటే ఓన్లీ స్ట్రక్చర్ని మాత్రమే క్రియేట్ చేయగలను. అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ లేదా ఆ స్ట్రక్చర్ని డిలీట్ చేయడం కానీ లేదు ఆ స్ట్రక్చర్లో ఏమన్నా ఎడిషన్స్ అంటే సపోజ్ నేను ఆల్రెడీ నా టేబుల్లో ఒక 4 కాలమ్స్ ఉంటే నేను 5th కాలమ్ని యాడ్ చేయడం కానీ లేదా ఆల్రెడీ ఉన్న కాలమ్స్లో ఏదో ఒక కాలమ్ని డిలీట్ చేయడం కానీ ఆ కాలమ్స్కి రీనేమ్ చేయడం కానీ టేబుల్ నేమ్ని చేంజ్ చేయడం కానీ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా నేను DDL కమాండ్స్ ద్వారా చేస్తానన్నమాట. సో ఇన్ DDL కమాండ్స్లో నాకు మెయిన్గా ఏమున్నాయి అని అంటే 4 కమాండ్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అని అంటే క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకాట్. సో దీస్ ఆర్ ది 4 మెయిన్ కమాండ్స్ ఇన్ ది DDL. సో క్రియేట్ కమాండ్ ద్వారా ఏం చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ఏ టేబుల్, వ్యూ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. లైక్ దట్ డ్రాప్ కమాండ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డ్రాప్ ది అంటే వీ కెన్ డిలీట్ ది ఎంటైర్ డేటా, ఎంటైర్ టేబుల్ ఫ్రమ్ యువర్ డేటాబేస్. నీ డేటాబేస్లో నుంచి మొత్తం ఏదైతే టేబుల్ కానీ వ్యూని కానీ క్రియేట్ చేసి ఉంటావో అది మొత్తాన్ని పర్మనెంట్గా నా డేటాబేస్ నుంచి డిలీట్ చేసేయాలి అని అనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది డ్రాప్ కమాండ్ వీ క్యాన్ డూ దట్. సో ఆల్టర్ కమాండ్ ద్వారా ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్లో ఏదైనా కొత్తగా ఒక కాలమ్ని యాడ్ చేయాలన్నా లేదు ఉన్న కాలమ్స్లో ఏదైనా ఒక కాలమ్ని డిలీట్ చేసేయాలి అని అన్నా లేదు ఆ కాలమ్ నేమ్ రీనేమ్ చేయాలి అని అన్నా లేదు మనకి దానికి ఒక డేటా టైప్స్ కానీ ఏమన్నా ఇచ్చినప్పుడు వాటిని మోడిఫై చేయాలి. సో దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి లేదా దాని యొక్క సైజ్ డిక్రీజ్ చేయాలి లేదు ఏమన్నా కన్స్ట్రెయింట్స్ యాడ్ చేయాలి, దానికి ఎక్స్ట్రాగా కండిషన్స్ అనేవి ఇవ్వాలి. నేను ఇచ్చే యాట్రిబ్యూట్లో నేను ఇచ్చే వాల్యూ అనేది ఈ కండిషన్స్తో స్పెసిఫై ఉండాలి. అలాంటివి ఏమన్నా మనం ఎలాంటి మోడిఫికేషన్స్ ఏమైనా ఇవ్వాలి ఆ స్ట్రక్చర్లో అని అనుకుంటే కనుక ఆల్టర్ కమాండ్ యూస్ చేసి చేస్తాం. లైక్ ద ట్రంకాట్ కమాండ్ వచ్చేసరికల్లా ఏంటి అని అంటే ఓన్లీ అంటే నా టేబుల్లో ఓన్లీ ఏదైనా డేటా ఉంటే కనుక మొత్తం డేటా మొత్తాన్ని డిలీట్ చేసేస్తుంది బట్ నాట్ ఏ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ నుంచి డేటాని కనుక డిలీట్ చేయాలి అంటే ట్రంకాట్. అదే డ్రాప్ అయితే ఏం చేస్తుందంటే మొత్తం డేటాని స్ట్రక్చర్ని రెండింటినీ డిలీట్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మా. ఇక్కడ డ్రాప్కి ట్రంకాట్కి ఏంటి డిఫరెన్స్ అని అంటే డ్రాప్లో ఏం చేస్తుంది అని అంటే నాకు స్ట్రక్చర్ని డేటాని రెండింటినీ డిలీట్ చేసేస్తుంది. బట్ ట్రంకాట్లో ఏం చేస్తుంది అని అంటే డేటాని మాత్రమే డిలీట్ చేసి స్ట్రక్చర్ని ఉంచేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద DDL. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ చేంజెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ లైక్ క్రియేటింగ్ ఏ టేబుల్, deleting a table, altering a table, etc. All the commands of DDL are auto committed. సో అంటే మీరు ఒకవేళ మీరు ఈ DDL కమాండ్స్ మనం చేసినప్పుడు SQLలో చేసినప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా ఆటో కమిటెడ్, ఆటోమేటిక్గా అవి సేవ్ అయిపోతాయి మీ డేటాబేస్లో. దట్ మీన్స్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ సేవ్ ఆల్ ద చేంజెస్ ఇన్ యువర్ డేటాబేస్. సో మనం ఇది మీరు సేవ్ చేయాల్సిన నీడ్ లేకుండానే ఆటోమేటిక్గా ఆ డేటా మొత్తం కూడా మీకు మీ డేటాబేస్లో సేవ్ అయిపోయి ఉంటుంది. Here are some commands that comes under DDL. So those are create, alter, drop, truncat. సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇవి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే విండోస్ బటన్, మీ కీబోర్డ్లో విండోస్ బటన్ ఉంటుంది కదా, సో విండోస్ బటన్ యూస్ చేసి ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ది ఒరాకిల్. సో నేను ఇక్కడ SQL అనేది ఇన్స్టాల్ చేస్తుందమ్మా. సో నేను అది ఓపెన్ చేస్తున్నాను. రన్ SQL కమాండ్. సో ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది.
నౌ సో ఫస్ట్ కమాండ్ ఏంటి అంటే మనకి క్రియేట్ కమాండ్. సో క్రియేట్ కమాండ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని అన్నామంటే ఏదైనా టేబుల్స్ని కానీ వ్యూస్ని కానీ మనం క్రియేట్ చేయొచ్చు అని అన్నాం. హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ టేబుల్. సో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూడండి. ఫస్ట్ క్రియేట్. సో మనం ఏంది యూజ్ చేస్తున్నాం, క్రియేట్ కమాండ్ కాబట్టి క్రియేట్. సో దేన్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం, టేబుల్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ టేబుల్ నేమ్ ఏంటో స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ నేను ఇచ్చే టేబుల్ నేమ్ ఏంటి అంటే స్టూడెంట్. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. నెక్స్ట్ ఓపెన్ పారాంథసిస్. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మీరు ఆ టేబుల్లో ఏవైతే కాలమ్స్, నేను దగ్గర స్టూడెంట్ టేబుల్లో ఎస్ నెంబర్, ఎస్ నేమ్, M1, M2. సో ఈ 4 కాలమ్స్ని యాడ్ చేయాలని అనుకుంటున్నా. సో ఫస్ట్ కాలమ్ ఏంటి అంటే ఎస్ నెంబర్. సో యాడ్ ఎస్ నెంబర్. సో ఎస్ నెంబర్లో ఏ టైప్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేయాలని అనుకుంటున్నా. సో నెంబర్ నెంబర్స్ని స్టోర్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నేను డేటా టైప్ ఏం తీసుకుంటున్నానంటే నెంబర్. అండ్ యూ హ్యావ్ టు స్పెసిఫై ద సైజ్. సో సైజ్ కూడా మీరు స్పెసిఫై చేయండి. సో సైజ్ వచ్చేసరికల్లా ఏంటి అంటే 3. సో దీనికి నేను ప్రైమరీ కీ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నా. సో ప్రతి ఒక్క కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు సపరేట్ విత్ కామా ఆపరేటర్. సో నాకు ఫస్ట్ కాలం ఎలా రాయాలి అని అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ క్రియేట్ టేబుల్ అంటే దేన్ని క్రియేట్ చేస్తున్నాం, వ్యూనా టేబుల్నా దేన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది రాయాలి. సో క్రియేట్ టేబుల్. సో ఆ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో నెక్స్ట్ లైన్లో ఓపెన్ పారాంథసిస్. సో కాలం నేమ్ స్పెసిఫై చేసి ఆ కాలంకి సంబంధించిన డేటా టైప్ అంటే నేను ఆ కాలంలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాను. నెంబర్స్ అయితే కనుక నెంబర్ అని తీసుకోండి. అదే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే కనుక స్ట్రింగ్ ఫార్మాట్ అయితే varchar2 అని తీసుకోండి. డేట్ ఫార్మాట్ అయితే డేట్ అని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను ఎస్ నెంబర్లో నెంబర్ అనే దాన్ని స్టోర్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నెంబర్. సో యూ హ్యావ్ టు స్పెసిఫై ద సైజ్. సో సైజ్ వచ్చేసరికి 3. నెక్స్ట్ దానికి ప్రైమరీకి అనే కన్స్ట్రైంట్ని యూజ్ చేస్తున్నా. సో ప్రైమరీకి కనుక యూజ్ చేసాము అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే నేను ఆ కాలంలో ఆ అట్రిబ్యూట్లో నేను కంపల్సరీగా 2 కన్స్ట్రైంట్స్ని సాటిస్ఫై చేయాలి. వాట్ ఆర్ దోస్, యునీక్, నాట్ నల్. యునీక్ అంటే ఏంటి అని అంటే కంపల్సరీగా దాంట్లో ఒక వాల్యూ ఇచ్చింది, రెండో వాల్యూ అది ఉండకూడదు. అంటే ప్రతి ఒక్క వాల్యూ ఆ కాలంలో ఏదైతే డేటా ఇస్తానో ప్రతి ఒక్క వాల్యూ అనేది కూడా ఎలా ఉండాలి, న్యూ వన్గా ఉండాలి. అంటే 1 అని ఇచ్చానంటే మళ్ళీ నేను 1 రిపీటెడ్ వాల్యూస్ అనేవి రాకూడదు. నాట్ నల్ మీన్స్ కంపల్సరీగా యూ హ్యావ్ టు స్పెసిఫై సమ్ వాల్యూ దేర్. ఓకే. సో ఎంటీగా అయితే ఉంచకూడదని అనమాట. సో ఇక్కడ ఎస్ నెంబర్లో నేను ఏం చేస్తున్నాను, నెంబర్ అనేది ఇచ్చాను, ప్రైమరీకి సెట్ చేశాను. సో సెకండ్ కాలంకి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు సపరేట్ విత్ ఏ కామా ఆపరేటర్. సో నెక్స్ట్ వన్ ఎస్ నేమ్. Second attribute is s name. Here I am going to store the value of combination of characters. So varchar2 of size 5. Next third attribute m1. Here I am going to store the value number type number of 3. Next m3 number of 3. Okay, after adding all the columns you have to close the parenthesis, semicolon end. So here student is already exist in this database. So అందుకని నాకు అది ఆల్రెడీ ఉన్నది అని చెప్తుందమ్మా. సో I want to drop that one. Drop student. Table is dropped. Again I am creating a table. So table is create. Okay, here my table is created. సో ఇక్కడ నేను క్రియేట్ అయింది అని చెప్పిన వచ్చింది కానీ దాన్ని ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా చూడాలి, స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేది. సో ఫర్ దాట్ యూస్ డెస్క్ టేబుల్ నేమ్. సో దిస్ ఈజ్ అవర్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టూడెంట్. సో నా స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ ఇది అనమాట. సో దాంట్లో నాకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అంటే ఎస్ నెంబరు, ఎస్ నేమ్, M1, M3. ఓకే, సో దీస్ ఆర్ ది కాలమ్స్ ఐ హ్యావ్. సో నెక్స్ట్ వాటి యొక్క డేటా టైప్స్ అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఆ కాలమ్స్లో స్టోర్ చేయాలి అనేది డిపెండింగ్ అపాన్ ది డేటా టైప్స్ వీ కెన్ స్టోర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడతో మనకి అయిపోయిందమ్మా, క్రియేట్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా అల్టర్ కమాండ్. సో అల్టర్ కమాండ్ ద్వారా నేను ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ యాడ్ ది కాలమ్స్,
delete the columns, modify the columns, and rename the columns and rename the table name also. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నా, ఐ వాంట్ టు యాడ్ ద న్యూ కాలమ్. సో ఏ కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ చూడండి ఎస్ నెంబర్ ఉంది, ఎస్ నేమ్ M1 M3 ఉంది, బట్ నాకు ఇక్కడ M2 అనేది మిస్ అయింది. ఐ వాంట్ టు యాడ్ ద M2 కాలమ్ హియర్. సో ఎలా యాడ్ చేయొచ్చు, ఫస్ట్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్. సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ నేమ్ ఏదైతే కాలమ్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ టేబుల్ నేమ్. నెక్స్ట్ యాడ్ M2, దాని యొక్క డేటా టైప్ ఏంటి అనేది స్పెసిఫై చేయండి. సో టేబుల్ ఈజ్ ఆల్టర్డ్. సో ఆల్టర్డ్ అయిందని చెప్తుంది. సో కానీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చూడండి. డెస్క్ స్టూడెంట్. సో ఇందా మనకు ప్రీవియస్గా ఓన్లీ 4 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి, ఎస్ నెంబర్, ఎస్ నేమ్, M1 M3. బట్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నా టేబుల్లో ఎస్ నెంబర్, ఎస్ నేమ్, M1 M3 M2. సో M2 అనే కాలమ్ కూడా మనకి యాడ్ అయిందా లేదా. సో దట్స్ ఇట్. సో నౌ ఐ వాంట్ టు డిలీట్ ద కాలమ్ M3 అనే కాలమ్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఆ కాలమ్ నా టేబుల్లో నుంచి ఆ కాలమ్ని డిలీట్ చేసేయాలి అని అనుకుంటున్నాను. సో ఆ కాలమ్ని డిలీట్ చేయాలి అని అంటే ఎలా డిలీట్ చేయాలి, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, డ్రాప్ యూజ్ చేస్తాం నాన్న. డ్రాప్ ఏది డ్రాప్ చేయాలనుకుంటున్నాము, కాలమ్ని. ఏ కాలమ్ని, M3. దట్స్ ఇట్. దీనికి మళ్ళీ మనం డేటా టైప్ అవన్నీ ఏం స్పెసిఫై చేయలేక్కలేదు, ఓన్లీ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఆ డేటా టైప్స్ అనేవి స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. డిలీట్ చేసేటప్పుడు ఆ డేటా టైప్స్ అనేవి ఏవి కూడా స్పెసిఫై చేయాల్సిన నీడ్ అనేది లేదు నాన్న. సో ఎంటర్. సో టేబుల్ ఈజ్ ఆల్టర్డ్. సో చెక్ ఇట్ వన్స్. డెస్క్ స్టూడెంట్. సో హియర్ ప్రీవియస్గా మనకి ఏమున్నాయి, స్టూడెంట్ అనే టేబుల్లో ఎస్ నెంబర్, ఎస్ నేమ్, M1 M3 M2. కానీ ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఏదైతే కాలమ్ M3ని డ్రాప్ చేశానో, డ్రాప్ చేసిన తర్వాత నేను మళ్ళీ స్ట్రక్చర్ని డిస్ప్లే చేసినప్పుడు నాకు చూడండి నా స్ట్రక్చర్లో నాకు M3 అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ది డ్రాప్ కమాండ్ వీఆర్ గోయింగ్ టు డిలీట్ ది కాలమ్ ఫ్రమ్ యువర్ టేబుల్ ఇన్ యువర్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ నాకు ఆల్టర్లో 2 కమాండ్స్ అయ్యాయి. ఏమేంటివి అంటే యాడ్, డ్రాప్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికల్లా మోడిఫై. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్. సో ఇక్కడ నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే M2 ఏదైతే ఉందో లేదా ఎస్ నేమ్ అనేది ఏదైతే ఉందో ఎస్ నేమ్ యొక్క సైజ్ అనేది నేను వార్కాస్ సైజ్ అనేది 5 ఇచ్చాను. I want to modify it to 7. So alter table student, modify S name. ఏ కాలమ్ని అయితే మోడిఫై చేయాలని అనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్. సో దానికి మీరు కన్స్ట్రైంట్సా లేకపోతే డేటా టైప్ ఏది చేంజ్ చేయాలనుకుంటున్నారో అది స్పెసిఫై చేయండి. varchar 2 of 7. Table altered. Desk స్టూడెంట్. సో ప్రీవియస్గా నాకు అవుట్పుట్లో ఎస్ నేమ్కి వార్కార్ యొక్క సైజ్ వచ్చేసరికి నాకు ఎంత ఉంది, 5 అని ఉంది. బట్ నా ఎస్ నేమ్ యొక్క సైజ్ అంతా 7. ఓకే, సో ఆఫ్టర్ దట్ రీనేమ్ ఏ కాలమ్. సో ఇక్కడ నేను ఎస్ నేమ్ అంటే ఏంటి అంటే స్టూడెంట్ నెంబరా, సీరియల్ నెంబరా, యూ డోంట్ నో, యూ కెన్ కన్ఫ్యూజ్డ్. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలని అనుకుంటున్నాను, ఎస్ నెంబర్ కాకుండా STU నెంబర్ కింద చేంజ్ చేయాలంటే ఐ వాంట్ టు చేంజ్ ద ఎస్ నెంబర్ టు STU నెంబర్. So alter table student, rename old name to new name. So old name ఏంటిది, S number to STU number. Rename column S number to STU number. Table is altered. Desk student. సో ఒకసారి చూడండి, ప్రీవియస్గా మనకి ఏంటి ఎస్ నెంబర్ అనేది ఉంది, ఇప్పుడు STU నెంబర్ కింద చేంజ్ అయిందా లేదా.
సో ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు స్టూడెంట్ టేబుల్ నేమ్నే చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎలాగా? STU కింద చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ బిఫోర్ దాట్ నాకు అసలు STU అని డిస్ప్లే చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. డెస్క్ STU ఏమని వచ్చింది? ఆబ్జెక్ట్ STU డస్ నాట్ ఎగ్జిస్ట్. మీన్స్ అంటే ఏంటి అని అంటే STU అనే టేబుల్ అనేది మీ డేటాబేస్లో లేదు అని చెప్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే స్టూడెంట్ అనే టేబుల్ని STU టేబుల్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే టేబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఎలా చేంజ్ చేస్తాము అని అంటే అగైన్ అల్టర్ టేబుల్ స్టూడెంట్ టు STU. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అల్టర్ టేబుల్ స్టూడెంట్ టు STU. rename to STU. Table is altered. సో ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేసి చూడండి స్ట్రక్చర్ని. డెస్క్ STU. మన ప్రీవియస్గా ఏంటమ్మా టేబుల్ నేమ్ స్టూడెంట్ కదా, స్టూడెంట్ అనేది డిస్ప్లే చేసి చూద్దాము. ఇప్పుడు ఆ స్టూడెంట్ అనేది నేను STU కింద చేంజ్ అయిపోయింది కాబట్టి స్టూడెంట్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చేస్తుంది. అదే డెస్క్ STU అని చెప్పిన కనుక డిస్ప్లే చేస్తే ఇందాక మన STUని డిస్ప్లే చేసినప్పుడు STU డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. కానీ ఇప్పుడు నేను తర్వాత దాన్ని చేంజ్ చేశాను. ఎలాగా? అల్టర్ టేబుల్ స్టూడెంట్ రీనేమ్ టు STU అని చెప్పి చేంజ్ చేశాను. సో చేంజ్ చేసినప్పుడు నాకేమైంది? స్టూడెంట్ అలా STU కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఆ స్ట్రక్చర్ అనేది డిస్ప్లే అయిందా లేదా? సో దీస్ ఆర్ ది అల్టర్ కమాండ్స్. అల్టర్ కమాండ్స్లో మనకు మొత్తం ఎన్ని కమాండ్స్ ఉన్నాయి అని అంటే యాడ్, డ్రాప్, మోడిఫై, రీనేమ్ కాలం, రీనేమ్ టేబుల్ నేమ్. సో మొత్తం ఈ 5 కమాండ్స్ ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత మనకి ఏంటి అని అంటే డ్రాప్. సో డ్రాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ద డ్రాప్ ద. అంటే ఇందాక ప్రీవియస్గా నేను స్టూడెంట్ అనే దాన్ని చేసి చూపించాను. మొత్తం ఆ టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేసేయాలి అంటే డ్రాప్ కమాండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ట్రంకేట్లో ఏంటంటే నేను ఇక్కడ దీంట్లో నాకు డేటా ఏం లేదు కాబట్టి నేనేమీ చూపించట్లేదు. డేటా ఉందో లేదో చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. సో నో రోస్ ఆర్ సెలెక్టెడ్ బికాస్ ఇక్కడ మనం ఎలాంటి డేటాని స్ట్రక్చర్ని క్రియేట్ చేసామంతే, ఎలాంటి డేటాని ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నాకు దీంట్లో ఏ డేటా లేదు. సో డేటా లేదు కాబట్టి నేను ట్రంకేట్ అనే ఆప్షన్ని యూజ్ చేయడానికి కుదరదు. సో మనం డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ట్రంకేట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ DML. సో DML commands are used to modify the database. It is responsible for all form of changes in a database. So ఇక్కడ నాకు ఏంటి అని అంటే with the help of the DML commands we can insert the values into a table and we can update the values and we can also delete the values from the table. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ స్ట్రక్చర్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా, ఎడిషన్స్ ఉన్నా, డిలీషన్స్ ఉన్నా ఎలా పర్ఫామ్ చేయాలి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ది DDL కమాండ్స్ ద్వారా మనం చూసాం. బట్ ఇప్పుడు డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ద్వారా ఏంటి అని అంటే ఆ స్ట్రక్చర్లోకి డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేది చూద్దాం. సో కమింగ్ బ్యాక్ టు ద SQL. సో ఇక్కడ నాకేంటి అంటే నాకు ఆల్రెడీ STU అనే టేబుల్ ఉంది కాబట్టి హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద వాల్యూస్ ఇంటూ యా STU. సో ఎలా ఇన్సర్ట్ చేస్తాం? సో ఫస్ట్ వే ఇన్సర్టింగ్ అనేది మనం 3 వేస్లో ఇన్సర్ట్ చేయొచ్చండి. సో దాంట్లో ఫస్ట్ వే ఏంటి అని అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటిది? STU వాల్యూస్ ఓపెన్ పరాంథసిస్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. దాని యొక్క డేటా టైప్ కనుక నెంబర్ అయితే కనుక నార్మల్గా డేటా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే varchar ఉంటే కనుక విత్ ఇన్ సింగిల్ కోట్స్లో నాకు డేటా అనేది ఎంటర్ చేయాలి. సో STU నెంబర్లో ఉంది కాబట్టి ఇన్ 1 కామా మళ్ళీ ప్రతి ఒక్క వాల్యూని కూడా కామా ఆపరేటర్తో సపరేట్ చేయాలి. సో S నేమ్లో varchar ఉంది. సో అది స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి యూ హ్యావ్ టు స్పెసిఫై ద డేటా విత్ ఇన్ సింగిల్ కోట్స్. సో సింగిల్ కోట్స్లో ఎంటర్ చేయాలి. సో వాల్యూ వచ్చేసరికల్లా సుమా అని చెప్పి నేను ఇస్తున్నా కామా. సో మార్క్స్ 80 కామా 79.
So one row is inserted. Okay, so this is the first way of inserting values. మరి సెకండ్ వే ఏంటి అని అంటే, ఇఫ్ సపోజ్ నేను దీంట్లో ఏంటి అంటే నాకు ఏదైతే 4 కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్లో ఉన్న డేటాని నేను ఇన్సర్ట్ చేయాలి. అంటే నాకు ఓన్లీ 3 కాలమ్స్ సంబంధించిన వాల్యూస్ మాత్రమే తెలుసు, 4th కాలం వాల్యూ తెలీదు అని అనుకోండి. అప్పుడు ఒకసారి చూడండి, ఈ ప్రాసెస్లో చేస్తే నేను ఇక్కడ కనుక వాల్యూ స్పెసిఫై చేయకుండా నేను ఎంటర్ చేశానని అనుకోండి, నాట్ ఎనఫ్ వాల్యూస్ అనే ఎర్రర్ వస్తుంది. అంటే కంపల్సరీగా ఈ వేలో చేసినప్పుడు నాకు ఆ టేబుల్లో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. నేను ఎంటర్ చేసిన 3 వాల్యూసే కాబట్టి నాట్ ఎనఫ్ వాల్యూస్ అనే ఎర్రర్ వస్తుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటి అని అంటే మనకి 3 వాల్యూస్ తెలుసు, 4th వాల్యూ తర్వాత ఎంటర్ చేసుకుందాం అనే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మీరు డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే, ఇన్సర్ట్ ఇంటూ STU స్పేస్ ఇచ్చి STU ఏ కాలమ్స్ మీరు డేటా ఎంటర్ చేయాలని అనుకుంటున్నారు, STU నెంబర్కి, S నేమ్కి, M1కి. సో ఈ 3 కాలమ్స్కి మాత్రమే నేను వాల్యూస్ ఎంటర్ చేయాలనుకున్నాను అనుకోండి. మీరు ఏ వాల్యూస్ అదే ఏ కాలమ్స్ వాల్యూస్ స్పెసిఫై చేయాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు స్పెసిఫై ద కాలమ్ నేమ్స్ హియర్. నెక్స్ట్ వాల్యూస్, దీంట్లో ఏం చేద్దాము అని అంటే వాటి యొక్క వాల్యూస్ సైమల్టేనియస్గా ఇవ్వండి. 2 కామా సౌజీ కామా నెంబరే కాబట్టి 98. సో 1 row is created. ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది, కానీ ప్రీవియస్గా నాకు అలా యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేయలేదు. సో దిస్ ఈజ్ ద వే. ఓకేనా. సో ఇంకొక థర్డ్ వే ఏంటి అని అంటే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ STU వాల్యూస్ ఆఫ్, ప్రతిదానికి యాంపర్సెంట్ ఇచ్చుకుంటూ వెళ్తాం. యాంపర్సెంట్ S నెంబర్ STU నెంబర్ కామా సింగిల్ కోట్స్లో యాంపర్సెంట్ S నేమ్ యాంపర్సెంట్ M1 కామా యాంపర్సెంట్ M2. ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ వాల్యూస్ అంటే మీరు రన్ టైంలో వాల్యూస్ అడుగుతుంది చూసారా, మీరు ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రన్ చేసినప్పుడు, అలాగే ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ STU నెంబర్. సో 3. సో ఎంటర్ వాల్యూ ఫర్ S నేమ్ సంజు, మార్క్స్ 89, 80. సో 1 row is created. మళ్ళీ మీరు స్లాష్ అని ఇస్తే సరిపోతుంది. మళ్ళీ సెకండ్ వాల్యూ అడుగుతుంది, ఎంటర్ STU నెంబర్ 4, S నేమ్ దత్తు 56, 89. 1 row is created. So like that we are going to insert the values into your table. So how could you display the content, or how do you display the data? Select star from table name STU. So this is the data. Okay. సో ఇక్కడ ఉన్న డేటాలో నేను ఏంటి అని అంటే 4th row ఏదైతే ఉందో ఐ వాంట్ టు డిలీట్ దట్ 4th row. సో ఈ 4th row ఉన్న దాన్ని నేను డిలీట్ చేసేయాలి అని అనుకోండి. ఎలా డిలీట్ చేస్తారు? డిలీట్ ఫ్రమ్ STU వేర్, అంటే డిలీట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫ్రమ్, ఏ టేబుల్ నుంచి STU టేబుల్ కాబట్టి STU. కండిషన్స్ స్పెసిఫై చేయాలి అని అనుకుంటే వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. వేర్లో మనం ఏం స్పెసిఫై చేస్తామంటే కండిషన్స్ అనేవి స్పెసిఫై చేస్తామని. వేర్ కండిషన్ ఏంటిది? స్టూడెంట్ నెంబర్ STU నెంబర్ అనేది ఎవరైతే 4కి ఈక్వల్ అయి ఉంటారో వాళ్ళ యొక్క డేటాని నేను డిలీట్ చేసేయమంటున్నాను. 1 row ఈజ్ డిలీటెడ్. సో నా డిస్ప్లే దట్ వన్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU అని అనగా నాకేమవుతుంది, ఆ 4th row అనేది నాకు డిలీట్ అయిపోయి కనిపిస్తుంది. సో ఓన్లీ 1, 2, 3 ఆ 3 rows మాత్రమే నాకు డేటా అనేది ఎంటర్ అయి కనిపిస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద డిలీట్. నెక్స్ట్ మాడిఫైయింగ్. ఇఫ్ సపోజ్ మాడిఫైయింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు M2 దగ్గర నాకు ఎలాంటి డేటా లేదు, సో నేను ఆ డేటాని ఇప్పుడు యాడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇన్సర్ట్ చేయడం కుదరదు. ఓకేనా. ఇన్సర్ట్ అనేది ఏంటంటే న్యూ రోని క్రియేట్ చేస్తాం తప్పించి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోస్ని ఎలాంటి డేటాని అప్డేట్ చేయదన్నమాట. ఇక్కడ నాకు ఎలాంటి డేటా లేదు, నేను ఇప్పుడు అక్కడ ఏం చేయాలనుకుంటే ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి అప్డేట్ కమాండ్ని యూజ్ చేస్తున్నాను. అప్డేట్ టేబుల్ నేమ్, అప్డేట్ STU
సెట్ అంటే ఫస్ట్ సెట్ ద్వారా ఏం చేస్తున్నానంటే ఏ వాల్యూని సెట్ చేస్తాం. ఇక్కడ నాకేంటి M2 అనే కాలమే కదమ్మా, ఆ M2 అనే కాలంలో నేను వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాను. ఎంత ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే 80 అనేది ఇవ్వాలనుకుంటున్నాను. కండిషన్ ఎవరికి ఇవ్వాలి అని అంటే STU నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2. 1 row ఈజ్ అప్డేటెడ్. ఒకసారి ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. ఓకేనా, ఇప్పుడు డేటా అనేది అప్డేట్ అయింది కదా. సో దిస్ ఈస్ ద DML కమాండ్స్. సో DML కమాండ్స్లో ఏమేమి ఉన్నాయి, ఇన్సర్టింగ్ వాల్యూస్. సో మనం 3 waysలో మనం వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అలా డిలీటింగ్. సో ఆ డేటాని ఏదైనా డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేయాలి అండ్ హౌ టు అప్డేట్ ద డేటా. ఓకేనా, సో దీస్ ఆర్ ది DML కమాండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అలా డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ మీన్స్ DCL కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు గ్రాంట్ అండ్ టేక్ బ్యాక్ అథారిటీ ఫ్రమ్ ఎనీ డేటాబేస్ యూజర్. సో అంటే ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది హియర్ వీ హ్యావ్ 2 commands మా గ్రాంట్, రివోక్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది గ్రాంట్ కమాండ్ వీ కెన్ గివ్ ద పర్మిషన్స్ టు ద యూజర్స్. సో మన డేటాబేస్ మీద ఎవరికైనా పర్మిషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ ది గ్రాంట్ కమాండ్ వీ కెన్ గివ్ ద పర్మిషన్. అంటే ఏంటనంటే వేరే వాళ్ళు క్రియేట్ చేయకుండానే నా డేటాబేస్ని, నా టేబుల్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా యూజ్ చేయాలి అని అనుకుంటే గ్రాంట్ పర్మిషన్ ద్వారా మన డేటాని వేరే వాళ్ళకి అదేంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. రివోక్ ద్వారా ఏం చేయొచ్చు అని అంటే ఆ పర్మిషన్స్ అన్ని బ్యాక్ తీసేసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది రివోక్ స్టేట్మెంట్ వీ కెన్ టేక్ బ్యాక్ ద పర్మిషన్స్ ఫ్రమ్ యువర్ యూజర్స్. సో ఆ ఎండ్ యూజర్ నుంచి నేను పర్మిషన్స్ తీసేసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది రివోక్ కమాండ్ వీ కెన్ టేక్ బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్సిషన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ట్రాన్సిషన్ కంట్రోల్ లాంగ్వేజ్లో మనకి ఏంటంటే మెయిన్గా 3 commands ఉంటాయి, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. సో కమిట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్ అంటే ఏంటి, సేవ్ పాయింట్ అంటే ఏంటి. కమిట్ మీన్స్ వీ కెన్ కమిట్ ద డేటా. అంటే నేను డేటాబేస్ మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు నా డేటా నేనేం చెప్పాను, ఓన్లీ DDL కమాండ్స్ అనేవి ఆటో కమిట్ అవుతాయి, బట్ DML కమాండ్స్ అనేవి ఆటో కమిట్ అవ్వవు. సో నేను నెక్స్ట్ టైం వచ్చి యూస్ చేసేటప్పుడు కూడా నా డేటా ఉండాలి అని అంటే మీరు సేవ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు వర్డ్లో కానీ PPTలో కానీ ఎప్పుడైనా డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనం డేటా అనే దాన్ని సేవ్ చేసుకుంటాం. సో లైక్ దట్ ఓన్లీ ఇక్కడ నేను నా డేటాని డేటాబేస్లోకి ఎంటర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సేవ్ ద డేటా. సో ఎలా డేటాని సేవ్ చేసుకుంటాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది కమిట్. సో కమిట్ అని చెప్పిన సెమీకాలన్ ఇవ్వగానే నా డేటా మొత్తం కూడా నా డేటాబేస్లో సేవ్ అయిపోయి ఉంటుంది, నా లాగిన్లో సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో కమిట్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో రోల్ బ్యాక్ అంటే ఏంటి అని అంటే జస్ట్ లైక్ అంటూ. సో కమిట్ అయిన తర్వాత నువ్వు ఎన్నైనా ఆపరేషన్స్ చేస్తే నువ్వు రోల్ బ్యాక్ చేసావు అంటే మొత్తం పోతాయి. సో ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ దాకా నాకు కమిట్ అయింది కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. సో దిస్ ఈస్ ద డేటా ఐ హ్యావ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇన్సర్ట్ ఇంటూ STU values. So 4 comma Dattu comma 78 comma 68. So I want to create another row. 5 sum u. Okay, so 2 rows are created. So again I am going to create another row. 6 Wesley 89. Okay, so here I am going to create the another 3 rows. Select star from STU. సో ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, మొత్తం నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, 6 rows ఉన్నాయి. కానీ నేను డేటా ఎక్కడి వరకు కమిట్ చేశాను, 3rd row వరకు నేను కమిట్ చేసేసాను. ఆటోమేటిక్గా కమిట్ చేశాను కాబట్టి అవి సేవ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ కమిట్ చేసిన తర్వాత అగైన్ 3 rows అనేవి యాడ్ చేశాను. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అంటే నేను కమిట్ చేయట్లేదు, రోల్ బ్యాక్ చేస్తున్నా. సో రోల్ బ్యాక్ చేసినప్పుడు ఏమైంది, రోల్ బ్యాక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మీరు డేటాని చూడండి. సో
కమిట్ చేసిన తర్వాత ఎంతైతే నేను డేటాను ఎంటర్ చేసినా, డిలీట్ చేసినా, మాడిఫై చేసినా, ఆ కమిట్ తర్వాత ఏవైతే మోడిఫికేషన్స్ ఉంటాయో, ఏవైతే ఆపరేషన్స్ నేను డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తానో, రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతాయి, అవన్నీ పోతాయి. కమిట్ చేసినంత వరకు మాత్రమే నాకు సేవ్ అయి ఉంటాయి తప్పించి రిమైనింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా సేవ్ అయిపోయి డిలీట్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ ద రోల్ బ్యాక్. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది, సేవ్ పాయింట్. సో సేవ్ పాయింట్ అనేది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th చేశాను, నెక్స్ట్ 5th వన్ కూడా ఇన్సర్ట్ చేశాను. నేను ఎక్కడ కమిట్ చేయట్లేదు, ఇక్కడ సేవ్ పాయింట్ అని పెడుతున్నా. సేవ్ పాయింట్ ఏ, ఆ సేవ్ పాయింట్కి ఒక నేమ్ ఇస్తున్నాను. సేవ్ పాయింట్ ఏ అని చెప్పి ఇచ్చాను. సేవ్ పాయింట్ ఈజ్ క్రియేటెడ్ అంటే ఏ అనే నేమ్తో ఒక సేవ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ 6th వాల్యూ అనేది ఇంకోటి ఇచ్చాను. అగైన్ ఒక్కసారి డిస్ప్లే చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STO. సో నాకు 6 rows నాకు డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు రోల్ బ్యాక్ చేయండి, అంటే నేను టోటల్గా మొత్తం రోల్ బ్యాక్ చేయకుండా రోల్ బ్యాక్ టు ఏ, రోల్ బ్యాక్ టు ఏ, రోల్ బ్యాక్ కంప్లీట్. ఇప్పుడు డిస్ప్లే చేయండి. 5 వరకే ఉన్నాయి. నేను ఇక్కడ 3 వరకే ఇందా కమిట్ చేసా, 4, 5 తర్వాత కమిట్ చేయలేదు, కానీ ఆ 2 ఉన్నాయి. ఎందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే, నేను సేవ్ పాయింట్ అనేది ఇచ్చాను కాబట్టి నాకు రోల్ బ్యాక్ అనేది ఎక్కడ దాకా జరగాలి, ఏ వరకు మాత్రమే జరగాలి అని చెప్తున్నా. ప్రీవియస్ది వద్దు, రోల్ బ్యాక్ ఏ వరకు చేయాలని అంటున్నాను కాబట్టి రోల్ బ్యాక్ ఏ అనేది ఎక్కడుంది, 5 తర్వాత నేను క్రియేట్ చేశాను. 5th వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను క్రియేట్ చేశాను కాబట్టి అక్కడ వరకు మాత్రమే ఉంది. రిమైనింగ్ తర్వాత నేను ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా నాకు డిలీట్ అయిపోయి. ఇప్పుడు ఇవి కావాలి అని అనుకుంటే కమిట్. సో నా టోటల్ డేటా అనేది సేవ్ అయిపోయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ట్రాన్సిషన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ద లాస్ట్ వన్ ఈజ్ డేటా క్వెరీ లాంగ్వేజ్. సో డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటే DQL ఈజ్ యూజ్డ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రీవ్ ద డేటా. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎలాగా నా డేటాబేస్లో నుంచి డేటాను రిట్రీవ్ చేసుకోవాలి అని అంటే కనుక నేను ఏ కమాండ్ని యూజ్ చేస్తున్నాను, సెలెక్ట్ కమాండ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా. సో దీస్ ఆర్ ది 5 SQL కమాండ్స్ ఇన్ యువర్ SQL. నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా SQL డేటా టైప్స్. సో SQL డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద వాల్యూస్ దట్ ద కాలమ్ కెన్ కంటైన్. అంటే డేటా టైప్ ద్వారా మనం ఏం చెప్తాము అని అంటే, ఆ అట్రిబ్యూట్లో లేదా ఆ కాలంలో ఏదైతే మనం వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలి అనేది ముందే డేటా టైప్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. ఇన్ SQL యూ హ్యావ్ 5 డేటా టైప్స్ ఆర్ దేర్: బైనరీ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్, ఎక్స్ట్రాక్ట్ న్యూమరిక్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్ అండ్ డేట్ డేటా టైప్. సో ఇక్కడ మనకి బైనరీ మీన్స్ నథింగ్ బట్ 0s and 1s, ఓకే, బూలియన్ వాల్యూస్. సో న్యూమరిక్లో మనం ఏంటంటే నెంబర్ అనేది తీసుకుంటాము, అండ్ స్ట్రింగ్ అయితే కనుక varchar2, డేట్ డేటా టైప్ అయితే కనుక డేట్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేటా టైప్స్ ఇన్ యువర్ SQL. నెక్స్ట్ కమింగ్ టు ద SQL aggregate functions. So SQL aggregate functions. SQL aggregate function is used to perform the calculations on multiple rows of the single column of a table. It returns a single value. So it is also used to summarize the data. So here SQL aggregate functions are subdivided into count, sum, average, max, min, so on. సో ఒకసారి 1 by 1 ఒక్కొక్కటి చూద్దామమ్మా. మనం శాంపిల్ టేబుల్ తీసుకుంటున్నాము అగ్రిగేట్ ఫంక్షన్స్కి. సో దిస్ ఈజ్ ద శాంపిల్ టేబుల్ యూ హ్యావ్. సో ఆ టేబుల్ నేమ్ ఏంటి అంటే ప్రొడక్ట్ మాస్టర్. సో దీంట్లో మనకున్న కాలమ్స్ ఏమేంటివి అంటే ప్రొడక్ట్, కంపెనీ, క్వాంటిటీ, రేట్, కాస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రొడక్ట్స్ మా. సో అవి దానికి రిలేటెడ్ అయిన కంపెనీస్, క్వాంటిటీస్ ఎంత, ఒక్కొక్క ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, కాస్ట్ ఎంత. ఫస్ట్ వచ్చేసరికల్లా కౌంట్ ఫంక్షన్. సో కౌంట్ ఫంక్షన్ చూడండి. కౌంట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. ఇట్ కెన్ వర్క్ ఆన్ బోత్ న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్. సో ఈ కౌంట్ ఫంక్షన్ అనేది దాని యొక్క ఏదైతే మనం కాలం తీసుకుంటున్నామో ఆ కాలంలో మనకు స్టోర్ అయిన డేటా అనేది న్యూమరిక్ అయినా నాన్ న్యూమరిక్ అయినా కానీ పర్లేదు, కానీ అది చేసే వర్క్ ఏంటి అని అంటే, ఇఫ్ సపోజ్ కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ అని కనుక తీసుకున్నాం అనుకో, ఈ టేబుల్లో ప్రొడక్ట్ సంబంధించిన రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 రోస్ ఉన్నాయి కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే
10 అనేది వస్తుంది. ఓకేనా? సో కౌంట్ ఫంక్షన్ యూజెస్ ద కౌంట్ ఆఫ్ ఆస్ట్రిక్. ఆస్ట్రిక్ మీన్స్ అంటే ఇక్కడ ఆస్ట్రిక్ అంటే ఏంటంటే టోటల్ కాలమ్స్, అన్ని కాలమ్స్ కావాలి అంటే ఆస్ట్రిక్. లేదు నేను ఏదైనా ఒక స్పెసిఫిక్ కాలం ఇవ్వాలి అని అనుకుంటే కనుక యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ కాలమ్ నేమ్. సో ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఆస్ట్రిక్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్. సో ఆస్ట్రిక్ అంటే ఏంటి? టోటల్ కాలమ్స్. సో ప్రొడక్ట్ మాస్టర్లో మొత్తం నాకు ఎన్ని రోస్ ఉన్నాయి అనేది అడుగుతుంది. సో ఎన్ని రోస్ ఉన్నాయి? మొత్తం 10 రోస్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? 10. సో 10 ఈజ్ ద అవుట్పుట్. సో ఇది మీకు కావాలి అని అంటే ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, స్టూడెంట్ టేబుల్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఆస్ట్రిక్ ఫ్రమ్ STU. సో మొత్తం నాకు ఎన్ని రోస్ ఉన్నాయమ్మా? 5 రోస్. కాబట్టి నాకు అవుట్పుట్ ఎంత రావాలి? 5. ఓకే. సో ఇక్కడ మనకి 10 రోస్ ఉన్నాయి కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 10. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికల్లా సమ్ ఫంక్షన్. సమ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ సెలెక్టెడ్ కాలమ్స్. ఇట్ వర్క్స్ ఆన్ న్యూమరిక్ ఫీల్డ్స్ ఓన్లీ. ఇదేంటిది? ఆ కాలంలో ఉన్న కంటెంట్ డేటా ఎలా ఉండాలి అని అంటే న్యూమరిక్ టైప్ ఆఫ్ డేటానే అయి ఉండాలి. అంతే తప్పించి నాన్ న్యూమరిక్ డేటా మీద మనం సమ్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయలేం. సో ఇక్కడ మనం ఈ టేబుల్లో వేటి మీద మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అని అంటే క్వాంటిటీ మీద కానీ, రేట్ మీద కానీ, కాస్ట్ మీద కానీ. ఓకే. సో సింటాక్స్ వచ్చేసరికల్లా సమ్ ఆఫ్ అని చెప్పడానికి సరిపోతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ సమ్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్. అవుట్పుట్ వచ్చేసరికి 620. ఒకసారి మీ ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ కనుక యాడ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 670. సార్ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో కూడా చూద్దాము. సో ఇక్కడ మాకు M1 ఉంది కదా. సో M1 యొక్క కౌంట్ మొత్తం నాకు కావాలి. లేదు STU నెంబర్ కౌంట్ తీసుకుందాం, ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. సెలెక్ట్ STU నెంబర్ ఆఫ్ sum of STU number from STU 15. So 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 15. సో లైక్ దట్. అదే నాకు M1 కావాలనుకోండి, M1 మొత్తాన్ని ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ సమ్ ఫైండ్ అవుట్ చేసి నాకు ఆ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో లైక్ దట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యావరేజ్. యావరేజ్ అనేది కూడా ఏంటి అని అంటే ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ మీద మాత్రమే నాకు ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కుదురుతుంది. సో ఈ టేబుల్లో క్వాంటిటీ మీద, రేట్ మీద, కాస్ట్ మీద. ఇక్కడ మన టేబుల్ అనేది చూద్దాము. సో ఇక్కడ ఏంటి, నేను M1 సబ్జెక్ట్లో యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకోండి. సెలెక్ట్ AVG ఆఫ్ M1 ఫ్రమ్ STU. సో 84.6. సో నా టోటల్ యావరేజ్ అంటే యావరేజ్ అంటే ఏం చేస్తుంది? ఇవన్నీ యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 5. బై 5 చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే 84.6 అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా మ్యాక్స్ వాల్యూ. సో మ్యాక్స్ ఫంక్షన్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఫ్రమ్ యువర్ టేబుల్. సో ఇక్కడ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్. సో నాకు M1 సబ్జెక్ట్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నా. ఫ్రమ్ STU. SELECT. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ M1 ఫ్రమ్ STU. సో ఈ కాలంలో M1 అనే కాలంలో హైయెస్ట్ మార్క్స్ ఏమొచ్చాయమ్మా? 98 ఈజ్ ద హైయెస్ట్ వన్. సో అందుకని నాకు 98 అనేది డిస్ప్లే అయిందా లేదా? ఓకేనా. సో ఇప్పుడు STU నెంబర్లో నాకు ఏదైతే మినిమం వాల్యూ ఉందో, మినిమం వాల్యూ ఏంటి? 1. సో నాకు మినిమం వాల్యూ రావాలి. ఎలా వస్తుంది? సెలెక్ట్ మిన్ ఆఫ్ STU నెంబర్ ఫ్రమ్ STU. 1. 1 is the minimum value. So these are the aggregate functions. Okay. Min value. So after that SQL joins. So SQL join. As the name shows, join means to combine something.
జాయిన్ అంటే మీరు నార్మల్గా ఏంటమ్మా, కంబైనింగ్ సంథింగ్. ఇన్ కేస్ ఆఫ్ SQL జాయిన్ మీన్స్ టు కంబైన్ 2 or more tables into a single table. In SQL, join class is used to combine the records from 2 or more tables into a database. So types of joins. Here mainly you have 4 types of joins are there: inner join, left join, right join and full join. So here I am taking two tables, employee table and project table. In employee table you have the columns employee ID, employee name, city, salary and age. In project table you have project number, employee ID and department. సార్ చూడండి, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీకి కింద తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనేది ఫారెన్కి తీసుకున్నాం, అంటే రిఫరెన్స్ తీసుకున్నాం అనమాట ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఫస్ట్ వన్ వచ్చేసరికల్లా ఇన్నర్ జాయిన్ చూడండి. ఇన్ SQL, inner join selects records that have matching values in both tables as long as the condition is satisfied. It returns the combination of all rows from both the tables with the condition satisfied. ఇక్కడ ఇన్నర్ జాయింట్ అంటే ఏంటి అని అంటే, జస్ట్ ఏ మూమెంట్. ఇన్ ఇన్నర్ జాయింట్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక మ్యాచింగ్ వాల్యూస్, అంటే 2 టేబుల్స్లో కూడా ఏవైతే కామన్ వాల్యూస్ ఉంటాయో ఆ కామన్ వాల్యూస్ని మాత్రమే మనకి అవుట్పుట్ కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో సింటాక్స్ చూడండి, సెలెక్ట్ టేబుల్ 1 డాట్ కాలమ్ నేమ్, అంటే మీకు ఏవైతే కాలమ్స్ కావాలనుకుంటున్నామో యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ కాలమ్ నేమ్స్. టేబుల్ 1 డాట్ కాలమ్ నేమ్, టేబుల్ 1 డాట్ కాలమ్ 2, టేబుల్ 2 డాట్ కాలమ్, అంటే మనకి ఏమేమి కాలమ్స్ కావాలి అని అనుకుంటున్నామో ఆ కాలమ్స్ స్పెసిఫై చేసి ఇన్నర్ జాయిన్ అని చెప్పి మనం కండిషన్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నవి ఏంటి అంటే ఎంప్లాయీ టేబుల్, ప్రాజెక్ట్ టేబుల్ అనేవి తీసుకున్నాం. సో నాకు కావాల్సిన అవుట్పుట్లో నాకు ఏమేమి కావాలి అంటే ఎంప్లాయీ ఐడి కావాలి, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి, డిపార్ట్మెంట్ కావాలి. నాకు ఈ 3 కాలమ్స్ మాత్రమే కావాలి. అంటే ఎంప్లాయీ టేబుల్ నుంచి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ కావాలి, ప్రాజెక్ట్ టేబుల్ నుంచి నాకు డిపార్ట్మెంట్ కావాలి అని నేను అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో ఈ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ, ఈ టేబుల్ నేమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్, కాబట్టి సెలెక్ట్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ డాట్ డిపార్ట్మెంట్. ఓకేనా, అంటే ప్రతి కాలమ్ని కూడా దాని యొక్క టేబుల్ నేమ్తో మనం డిస్ప్లే చేయాలి, కాల్ చేయాలన్నమాట. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సెలెక్ట్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ డాట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ కామా ప్రాజెక్ట్. ఇన్నర్ జాయింట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఈ రెండింటికి మ్యాచింగ్ ఏవైతే ఉంది కామన్గా ఎంప్లాయీ ఐడి ఉంది కాబట్టి ఆ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి. ఎలా ఈక్వలైజ్ చేస్తాము, వేర్ అది ఆన్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ద ప్రాజెక్ట్ డాట్ ఎంప్లాయీ ఐడి అని చెప్పి ఈక్వలైజ్ చేయాలి. ఒక్కసారి క్వెరీ చూడండి, ఇక్కడ తీసుకున్న దాంట్లో ఏంటంటే ఎంప్లాయీ ఐడి కూడా తీసుకోలేదు, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకున్నారు. సెలెక్ట్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ నేమ్, ఎందుకని ఎంప్లాయీ నేమ్ అనేది ఎంప్లాయీ టేబుల్లో ఉంది, డిపార్ట్మెంట్ అనేది ప్రాజెక్ట్ టేబుల్లో ఉంది కాబట్టి ప్రాజెక్ట్ డాట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ ప్రాజెక్ట్, ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ ప్రాజెక్ట్ ఆన్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ రెండింటికి కామన్గా ఉన్నది ఏంటి ఎంప్లాయీ ఐడి, కాబట్టి ప్రాజెక్ట్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడిని, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడిని రెండింటిని ఈక్వలైజ్ చేయమంటున్నారు. ఇలా ఈక్వలైజ్ చేస్తే ఇన్నర్ జాయిన్ కనుక మనం యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ 2 టేబుల్స్లో కూడా కామన్గా ఉన్నవి ఏంటి 1 2 3 4, దీంట్లో కూడా కామన్గా ఉంది 1 2 3 4. ఈ 1 2 3 4 అనేవి 2 టేబుల్స్లోనూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. అంటే ఏంటి, యాంజలీనా, రాబర్ట్, క్రిస్టియన్ అండ్ క్రిస్టెన్. సో వీళ్ళ డేటా మాత్రమే నాకు ఇక్కడ అవుట్పుట్ కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇన్నర్ జాయింట్. బట్ వాట్ ఈస్ ద లెఫ్ట్ జాయింట్? సో లెఫ్ట్ జాయింట్ అంటే ఏం చేస్తుంది అని అంటే the SQL's left join returns all the values from left table and the matching values from the right table. If there is no matching join value, it will returns null. అంటే ఏంటంటే నాకు లెఫ్ట్ టేబుల్లో ఏవైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని నాకు డిస్ప్లే చేసేస్తుంది. బట్ రైట్ టేబుల్లో ఏముంటుంది, సో దీనికి మ్యాచింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే చేసి మిగతా వాటికి అన్నిటికీ కూడా నల్ అనే వాల్యూని ప్లేస్ చేస్తుంది. సో క్వెరీ మొత్తం సేమేనండి, కాకపోతే మనకి ఇన్నర్ జాయిన్ బదులు లెఫ్ట్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్ డాట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ, లెఫ్ట్ జాయిన్ ప్రాజెక్ట్ ఆన్ ప్రాజెక్ట్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసరికల్లా ఒకసారి చూడండి,
ఇక్కడ మనకి లెఫ్ట్ టేబుల్లో ఏమేం వాల్యూస్ ఉన్నాయి మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. ప్రాజెక్ట్ టేబుల్ ఇస్ ద రైట్ టేబుల్. సో లెఫ్ట్ టేబుల్లో నాకు మొత్తం 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్ వచ్చేస్తాయి. కానీ దీనికి మ్యాచింగ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 4 ఉన్నాయి. టెస్టింగ్, డెవలప్మెంట్, డిజైనింగ్, డెవలప్మెంట్. కానీ 5కి 6కి నాకు రైట్ టేబుల్లో నాకు ఏ వాల్యూస్ లేవు. సో లేవు కాబట్టి ఆ 2 వాల్యూస్ ఏమని ప్లేస్ అవుతాయి అంటే నల్ వాల్యూస్ ప్లేస్ అవుతాయి. సార్ అవుట్పుట్ చూడండి. సో నాకు లెఫ్ట్ టేబుల్లో నాకు 6 వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్ టేబుల్లో మ్యాచింగ్ వాల్యూస్ వరకు నాకు డేటా డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి నల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రైట్ జాయింట్. సో రైట్ జాయింట్ ఈజ్ ఆపోజిట్ టు ద లెఫ్ట్ జాయింట్ అనమాట. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని నాకు డిస్ప్లే అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమవుతాయి, రైట్ సైడ్ మ్యాచింగ్ వాల్యూస్ డిస్ప్లే, మిగతావన్నీ కూడా నల్ డిస్ప్లే అవుతాయి. నాకు రైట్ సైడ్ టేబుల్లో ఏమేమి టెస్టింగ్, డెవలప్మెంట్, డిజైనింగ్, డెవలప్మెంట్ ఉన్నాయి. సో ఇవి మాత్రమే నాకు డిస్ప్లే. దానికి మ్యాచింగ్ వాల్యూస్ ఆంజనీలా, రాబర్ట్, క్రిస్టన్. సో ఈ 4 మాత్రం నాకు డిస్ప్లే అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ 2 వాల్యూస్ అనేవి నాకు లీవ్ చేసేసాం అనమాట. సో ఫుల్ జాయింట్లో ఏంటి అని అంటే నాకు లెఫ్ట్ సైడ్వి, రైట్ సైడ్వి అన్నీ వచ్చేస్తాయి. కామన్గా లేదు లేదా మ్యాచింగ్ వాల్యూస్ లేని వాటి చోట మనం ఏం చేస్తామంటే నల్ వాల్యూస్ అనేవి ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫుల్ జాయింట్. దిస్ ఈజ్ అబౌట్ ది జాయింట్స్ ఆపరేటర్స్ మా. Next one, SQL set operations. So SQL set operations. The SQL set operations is used to combine the 2 or more SQL select statements. Here we have 4 types: union, union all, intersect and minus. Here I am taking the 2 examples, 2 tables. First table, second name. So this table name is first table and this table name is second table. So దీంట్లో కాలమ్ నేమ్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి చూడండి. ఐడి నేమ్, ఇక్కడ కూడా ఐడి నేమ్. ఓకేనా, 1 2 3 3 4 5. సో ఇక్కడ నాకు యూనియన్ అంటే ఏమవుతుంది? సో యూనియన్ అంటే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్నది సెకండ్ టేబుల్లో ఉన్న డేటా యునీక్గా ఉండాలన్నమాట. ఓకేనా, రిపీటెడ్ కాలమ్స్ ఉంటే తీసుకోదు. అంటే నాకు అవుట్పుట్లో అంటే ఫస్ట్ టేబుల్ యూనియన్ సెకండ్ టేబుల్ చేస్తే ఏమవుతుంది అని అంటే రోస్ అనేవి కంబైండ్ అవుతాయి. అంటే SQL సెట్ ఆపరేషన్స్ ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే వీఆర్ క్లబ్బింగ్ 2 or more tables into a single table. ఎలాగ జాయిన్స్లో మనం ఏం చేసామంటే కాలమ్స్ని క్లబ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ సెట్ ఆపరేషన్స్లో ఏం చేస్తున్నామంటే రోస్ని క్లబ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇక్కడ 1 2 3 4 5. ఎందుకని 3 అనేది ఆల్రెడీ రిపీట్ అయింది. సో రిపీట్ అయిన డేటాని నాకు తీసుకోదు యూనియన్లో. సో నాకు అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్, యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెకండ్ తీసుకుంటే కనుక నాకేమవుతుంది 1 2 3 4 5 అనేది వస్తుంది. అదే యూనియన్ ఆల్ అని అనుకోండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్, యూనియన్ ఆల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెకండ్ అని అంటే ఏం చేస్తుంది అని అంటే రిపీటెడ్ కాలమ్స్ని కూడా తీసుకుంటుంది. అంటే 1 2 3 3 4 5 యూనియన్లో రిపీట్ అయిన వాల్యూస్ తీసుకోదు, యూనియన్ ఆల్లో రిపీట్ అయిన వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. ఇంటర్సెక్ట్లో ఏంటంటే కామన్గా ఉన్నది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్, ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెకండ్ అని అంటే ఏంటంటే ఫస్ట్ టేబుల్లోనూ సెకండ్ టేబుల్లోనూ కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్గా ఉన్న వాల్యూస్ మనం తీసుకుంటాయి. కామన్గా ఏమున్నాయి, జాక్సన్ 3. సో అందుకని 3 ఈజ్ ద అవుట్పుట్. మైనస్ అంటే ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ టేబుల్లో నుంచి, అంటే ఫస్ట్ టేబుల్ మైనస్ సెకండ్ టేబుల్ అని అంటే ఫస్ట్ టేబుల్లో నుంచి సెకండ్ టేబుల్లో ఉన్న వాల్యూస్ తీసేస్తుంది. సెకండ్ టేబుల్లో ఏముంది, 3 ఉంది కదా, ఫస్ట్ టేబుల్లో ఆ 3ని తీసేసి రిమైనింగ్ వాల్యూస్ని ఇస్తుంది, అంటే 1 2. అదే సెకండ్ మైనస్ ఫస్ట్ అని అన్నామని అనుకోండి, అప్పుడేమొస్తుంది 4 5 ఈజ్ ద అవుట్పుట్. సో దీస్ ఆర్ ది సెట్ ఆపరేషన్స్. ఓకే, SQL views. So view is a SQL. Views in SQL are considered as a virtual table. So a view also contains rows and columns. To create a view, we can select the fields from one or more tables present in the database. A view can either have a specific rows based on certain conditions or all the rows of a table. Sample tables ఇచ్చాను మనకి వ్యూస్ ద్వారా ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక క్వెరీని కనుక క్రియేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ డేటా అనేది ఉంది. సో ఇప్పుడు నాకు ఇంకొక క్వెరీ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రియేట్ వ్యూ డీటెయిల్స్ అంటే ఇక్కడ నేను ఒక క్వెరీ రాస్తున్నాను, సెలెక్ట్ నేమ్ అడ్రస్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ వేర్ STU ఈజ్ లెస్ దాన్ 4. అంటే ఇప్పుడు నాకు ఈ క్వెరీ ద్వారా నాకు ఏం చేస్తున్నాను అంటే ఈ ఎగ్జాంపుల్ ఉందని అనుకోండి, నాకు STU ID కావాలి, నేమ్ కావాలి, మ్యాథ్స్ కావాలి. ఈ 3 ఇదే టేబుల్లో ఉన్నాయి. కానీ నాకు ఎవరి కావాలి అని అంటే ఎవరికైతే 70 అబోవ్ వచ్చేది 80 అబోవ్ వచ్చాయో వాళ్ళ డేటా మాత్రమే కావాలి, రిమైనింగ్ డేటా వద్దని అనుకోండి, నేను ఒక క్వెరీ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది.
సో క్వెరీ జనరేట్ చేసినప్పుడు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం నేను అదే క్వెరీని కనుక వ్యూ చేయాలి అని అంటే అగైన్ యూ హ్యావ్ టు రైట్ దట్ క్వెరీ, మళ్ళీ ఆ క్వెరీనే మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సింపుల్ స్టేట్మెంట్తో కావాలి అని అనుకుంటే మీరు టేబుల్ని క్రియేట్ చేసినట్టే ఒక వ్యూని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చో చూడండి. క్రియేట్ మనం టేబుల్ నేమ్ లాగా ఇక క్రియేట్ వ్యూ నేమ్ అని చెప్పి ఇచ్చేసి యాజ్ అని చెప్పి మీరు ఏదైతే క్వెరీ రాయాలని అనుకుంటున్నారో యూ హ్యావ్ టు రైట్ దట్ క్వెరీ హియర్. సో ఆ క్వెరీ రాసిన తర్వాత మనకి వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ప్రతిసారి సెకండ్ టైం నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే ఈ వ్యూ మొత్తాన్ని రాయాల్సిన నీడ్ లేకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదైతే వ్యూ నేమ్ ఉందో ఆ వ్యూ నేమ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఒకవేళ ఈ వ్యూని మీరు డ్రాప్ చేసేయాలని అనుకోండి, డ్రాప్ వ్యూ నేమ్ అని అంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో దీనికి మళ్ళీ మనకి ఎక్కడా కూడా మన డేటాబేస్లో ఎలాంటి మెమరీని మనం అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మన డేటాబేస్లో సేవ్ అయిన డేటాని. సో అందుకని మనకి మెమరీ అనేది తీసుకోదమ్మా. ఓకేనా. సో SQL subqueries means nothing but a query within another query. ఒక క్వెరీలో కనుక ఇంకొక క్వెరీని కనుక మీరు జనరేట్ చేస్తే దాన్నే SQL subquery అని అంటాం. A subquery is a query within another SQL subquery. A subquery is a query within another SQL query and embedded within the where class. సో ఇక్కడ ఏంటంటే ఒక క్వెరీలో ఇంకొక క్వెరీ కనుక జనరేట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే SQL subquery అని అంటాం. So what are the important rules in SQL subquery? A subquery can be placed in a number of SQL classes like where class, from class, having class, etc. You can use subqueries with select, update, insert, delete statements along with the operators like relational operators, etc. A subquery is a query within another query. The outer query is known as the main query and the inner query is known as the subquery. So outer query ni manam main query అని అంటాము and inner query ని వచ్చేసరికి మనం subquery అని చెప్పడం జరుగుతుంది. Subqueries are on the right side of the comparison operators. In subquery is enclosed in parentheses. So these are some of the important rules in subqueries. So ఒకసారి సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది సబ్క్వెరీ. సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక మీరు ఎగ్జాంపుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఎంప్లాయీ వేర్ ఐడి ఇన్ తర్వాత ఈ పైన ఉన్న దాని మొత్తాన్ని ఏమంటామంటే మెయిన్ క్వెరీ అని అంటాము. విత్ ఇన్ పెరాంథసిస్ లోపల ఏదైతే ఉందో ఆ క్వెరీని మనం ఏమంటాము అని అంటే సబ్క్వెరీ అని అంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ సబ్క్వెరీ అనేది మనకి ఇన్వోక్ అవుతుంది. ఆ సబ్క్వెరీ నుంచి నాకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ ద్వారా నాకు మెయిన్ క్వెరీ అనే రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూస్తే ఈ క్వెరీలో సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ది ఎంప్లాయీ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 4500 అని అన్నాడు. సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఇది ఎంప్లాయీ టేబుల్ అని అనుకుంటే దీంట్లో శాలరీ అనేది 4500 కన్నా ఎక్కువ ఎవరెవరికి ఉన్నది అని అంటే 6500, 8500, 10,000. సో ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 3 కాలమ్స్ మాత్రమే ఇక్కడ మనకి అవుట్పుట్ కింద జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏమన్నాడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి ఇన్ అని అన్నాడు. సో నాకు అందరి డేటా కావాలి. ఎవరెవరి డేటా కావాలంట 65,000ది, 85,000ది, 10,000ది. సో వాళ్ళ డేటా మొత్తం డేటా కావాలి అని అన్నాడు. సో ఎలా ఈక్వలైజ్ చేశాడు, ఇక్కడ నుంచి నాకు ఐడిని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే 4, 5, 7. ఆ 4, 5, 7 అనేది వేర్ క్లాస్లో ఉన్న ఐడికి మ్యాచ్ అయ్యి సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ చూడండి 4, 5, 7 మాత్రమే వచ్చాయా లేదా. సో దిస్ ఈజ్ అ సబ్క్వెరీ కాన్సెప్ట్ మా. సో సబ్క్వెరీలో ఏంటి అని అంటే సో ఈ విత్ ఇన్ పెరాంథసిస్ లోపల ఉన్నదాన్ని సబ్క్వెరీ అని అంటాము. బయట ఉన్నదాన్ని ఏంటి అవుటర్ క్వెరీని ఏంటి అని అంటే మెయిన్ క్వెరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఇన్నర్ క్వెరీ ఇన్వోక్ అవుతుంది. ఆ ఇన్నర్ క్వెరీ నుంచి నాకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో సో దాన్ని బేస్ చేసుకుని నాకు అవుటర్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది SQL. థ్యాంక్ యూ.